రాష్ట్రంలో రాజకీయ అరాచకాలకు పరాకాష్ట ఈ కూటమి ప్రభుత్వం. న్యాయ చరిత్రలో, న్యాయ పుటలలో ఇప్పుడు దాకా లిఖింపబడినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైన, దురదృష్టకరమైన పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళని వేధించే తీరు చూస్తుంటే, ఒక లీగల్ ఆఫీసర్గా పనిచేసినటువంటి, స్టేట్ నెంబర్ 1 లీగల్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నేను ప్రస్తుతం న్యాయవాద వృత్తిని నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీడన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా లీగల్ అఫేర్స్లో ఈ ప్రతి ఒక్క అభాగ్యుడు, అన్యాయానికి గురైనటువంటి ప్రతి కార్యకర్తకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అండదండలతో మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి అరెస్టుల పర్వం మీకు అందరికీ తెలిసిన విషయం. వాళ్ళొక అరాచకానికి తెరదీసి ఇక్కడ ఈరోజు ప్రస్తుతం చిలకలూరుపేటలో ఒక బీసీ మహిళ వారి యొక్క రాజకీయ అభివృద్ధిని కాంక్షించలేనటువంటి పెత్తందారు ఈ అధికార మదంతో కళ్ళు మూసుకుపోయినటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో ఉంచుకొని ఒక బీసీ మహిళని వారు వేధించే తీరు ఈరోజు క్రైమ్ నంబర్ 77 ఆఫ్ 2025 ఆఫ్ అర్బన్ పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ చిలకలూరుపేట. దానికి ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి సిఐ గారు అనుకుంటాను, ఎస్హెచ్ఓ సిఐ అనుకుంటాను. వారు గతంలో కూడా సుధారాణి అనే ఒక సోషల్ మీడియా కార్యకర్తని, వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తిని తీసుకుపోయి 20 కేసులు పెట్టి రాష్ట్రం అంతా తిప్పి చిత్రహింసలు పెట్టినటువంటి ఒక స్త్రీని చిత్రహింసలు పెట్టినటువంటి వైనం కూడా ఉంది. ఏది వదలం, ఏది మర్చిపోం, ప్రతి ఒక్కటి గుర్తుంది. దీనికి కారకులైనటువంటి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా చట్టానికి వ్యతిరేకంగా చట్టసమ్మతం కాని పనులు చేసినటువంటి ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మిమ్మల్ని న్యాయస్థానాల ముందర దోషులుగా నిలబెడతాం. మీరు ఎందుకు చేశాం ఈ పాపాలు అని మీకై మీరు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుందని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ గారిని, వారి పిఏ గారిని, రాకేష్ గాంధీ, తర్వాత ఫణీంద్ర కుమార్, రామకోటేశ్వరరావు వీళ్ళని 7వ తేదీ కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 6వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో వాళ్ళు కత్తి చూపించి సెల్ ఫోన్ బలవంతంగా తీసుకున్నాడు ఒక వ్యక్తి దగ్గర అని ఎక్స్టార్షన్ కేసు సోషల్ మీడియాలో అబ్సీన్ పోస్టింగ్స్ మీద కేసు పెట్టడం జరిగింది. దానిలో ఈ 308 మోర్ దాన్ 10 years పనిష్మెంట్. ఎందుకంటే ఈ కొర అఫెన్సెస్ అన్ని 3 సంవత్సరాల పనిష్మెంట్ ఉంది. దానిలో సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళని రిమాండ్కి రిమాండ్కి పంపించడానికి లేదు, 41A ఇవ్వమని చట్టం చెప్తుంది. కాబట్టి అన్యాయంగా 308 క్లాస్ 5 మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఆ రోజు 6వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో వీళ్ళు అఫెన్స్ చేసినట్టు పోలీసు వారి కథనం. ఈరోజు కోర్టులో సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్లు జరిగింది, చాలా గట్టిగా మా వాదనలు వినిపించాం. ఆ 6వ తేదీ రాత్రి 9 గంటలప్పుడు ఈ రాకేష్ గాంధీ శ్యామలానగర్లో గుంటూరులో ఉన్నట్టు సీసీ ఫుటేజ్ రికార్డ్ అయ్యి ఉంది. అది కూడా కోర్టు వారి దృష్టి ఇవ్వడం జరగడం జరిగింది. ఒక పిల్లినైనా మోలేసి కొడితే అది తిరగబడద్దు ఒక రోజుకి. ఖచ్చితంగా అరిచేతను అడ్డం పెట్టి సూర్యకాంతిని మీరు ఆపాలని ప్రయత్నించబాకండి. వైఎస్ఆర్సీపీ ప్రజల్లో ఉన్నటువంటి వారి మీద ఉన్నటువంటి ఇష్టం, ప్రేమ కార్యకర్తలను భయభ్రాంతులు చేసి మీరు ఆపుతారనుకుంటే కల్లది. ఆ పిచ్చి భ్రమలు వదిలేసేయండి. మీరు ఇంకా మమ్మల్ని వేధిస్తే ఇంకా సంఘటితం అవుతాం, ఇంకా ఏకోన్ముఖంగా పోరాడతాం.
ప్రతి లీడరు పోరాడతాం, ప్రతి కార్యకర్త పోరాడతాం. ఒక్కసారి ట్రస్ట్ డిఫిషియన్సీ అంటారు. ట్రస్ట్ డిఫిషియన్సీ ఈ వ్యవస్థల మీద నమ్మకం పోయిన రోజు, మీ చేష్టల వల్ల, మీ ప్రవర్తన వల్ల ఒక సామాన్యుడికి ఈ వ్యవస్థల మీద నమ్మకం పోతే ఇట్ లీడ్స్ టు వ్యాండలిజం. వీ సెటిల్ దిస్ కోర్స్ ఇన్ ది స్ట్రీట్స్. ఆ పరిస్థితి వద్దు. ఈ డెమోక్రసీ వద్దు. ఈ డెమోక్రసీలో దానికి స్థానం లేదు. ఆలోచించుకో. ఎంత వై ఐఎమ్ సో మై ఆగనైజింగ్ ఆడియల్ ఎవ్రీ డే వీఆర్ ఫేసింగ్ ఇట్. ఒకరిని అరెస్ట్ చేస్తారు, 20 కేసుల ముందు రిజిస్టర్ చేసి పెడతారు, వారి దగ్గర కన్ఫెషన్ తీసుకుంటారు, విచ్ ఈస్ ఇన్అడ్మిసిబుల్ ఇన్ లా. ఒక ముద్దాయి మీ కస్టడీలో ఉంటే వాడిచ్చిన స్టేట్మెంట్ చట్టసమ్మతం కాదు. సెక్షన్ 25 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్, 28 ఆఫ్ బిఎన్ఎస్ నౌ 23 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం చట్టసమ్మతం కాదు. అయినా కూడా ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తారు, కస్టడీలో పెట్టుకొని మీరు రాసుకొని చివరాలు పెట్టిస్తారు, కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటారు, మీకు కావాల్సిన ముద్దాయిని మళ్ళీ చేస్తున్నారు. వారిని అరెస్ట్ చేస్తారు, వారి చేత మళ్ళీ కన్ఫెషన్ ఇచ్చినట్టు రాసుకుంటారు, మళ్ళీ ఇంకొక 20 మందిని ముద్దాయిలు చేస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్లేస్ ఉందా? మీడియా మిత్రులారా, మిమ్మల్ని అడుగుతున్నాం. మీకు తెలుసు, ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బతుకు బాధపడుతున్నారు అనుకోబాకండి. జర్మనీలో కూడా ఇదే జరిగింది. ఒక పాతకాలంలో జర్మనీలో హిట్లర్ రూల్ చేస్తున్నప్పుడు గెస్టాపో అని ఉండేది, దానికి ఒక పోలీస్ ఆర్గనైజేషన్, సిఐడి లెక్క. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ జ్యూస్ మీదకి వచ్చారు. జ్యూస్ అంటే యూదులు. వాళ్ళని తీసుకుపోయి గ్యాస్ చేంబర్స్లో వేసేవాళ్ళు. పక్కన కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. నన్ను కాదు కదా, జ్యూస్నే కదా పట్టకపోయి గ్యాస్ చేంబర్స్లో వేస్తారు. వీళ్ళు కమ్యూనిస్టులు గమ్ము ఉన్నారు. మళ్ళీ కమ్యూనిస్టులు తీసుకుపోయి వాళ్ళు వేధించారు. తర్వాత పక్కన సోషలిస్టులు మమ్మల్ని కాదు కదా, వాడిని కదా పట్టకపోయేది అనుకున్నారు. తర్వాత సోషలిస్టులు పట్టకపోయారు. సామాన్య ప్రజలు మమ్మల్ని కాదు కదా, వాళ్ళని పట్టకపోతున్నారు కదా, వాళ్ళని చంపుతున్నారు కదా, మాకు ఇబ్బంది లేదు కదా అంటారు. ఆఖరణ నీ దగ్గరికి వచ్చారు సామాన్య ప్రజలు. అప్పుడు నీ వెనక ఎవడూ లేడు. ఆ విధంగా ఇప్పుడు జరిగే అన్యాయం ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే కాదు. ఎవరు గొంతెత్తే మాట్లాడినా కూడా, ఎవరు మీరు రాజకీయాలను ప్రశ్నించినా కూడా, ఎవరు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైనా అడిగినా కూడా మరుక్షణం నా మీద 111 పెడుతున్నారు, మరుక్షణం ఎక్స్ట్రాషన్ 308 పెడుతున్నారు. ఏమైపోయింది రాజ్యాంగం? వ్యక్తిగత స్వేచ్ఛ ఏమైంది? ఆర్టికల్ 19 ఏమైంది? 21 ఏమైంది? మీకు ముఖ్యంగా తెలుసో తెలియదు, కొన్ని ప్రాంతాల్లో ఈరోజు కూడా